Welcome to ABN PRR online classes. In today's class, we discuss about Newton's rings experiment. It is the one of the experiment to explain the interference pattern. In our last class, we discussed wedge-shaped film. Wedge-shaped film ద్వారా మనం ఇంటర్ఫరెన్స్ ప్యాటర్న్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇక్కడ ఏంటి అంటే న్యూటన్స్ రింగ్స్ ఎక్స్పెరిమెంట్ ద్వారా ఇంటర్ఫరెన్స్ ప్యాటర్న్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. సో ఇది ఇచ్చింది ఎవరు అంటే మనకి న్యూటన్స్. సో హీస్ నేమ్డ్ యాజ్ దిస్ ఎక్స్పెరిమెంట్ ఈజ్ కాల్డ్ యాజ్ న్యూటన్స్ రింగ్స్ ఎక్స్పెరిమెంట్. సో ఈ ఎక్స్పెరిమెంట్లో ఏంటి అంటే మనం మోనోక్రోమాటిక్ సెల్స్ని ఒక ప్లేనో కాన్వెక్స్ లెన్స్ పైన ఇన్సిడెంట్ చేసి అక్కడ వచ్చే ఇంటర్ఫరెన్స్ ప్యాటర్న్ని రీడ్ చేసుకుంటాం. సో అగైన్ ఎక్స్పెరిమెంట్లోకి వెళ్తే మనం ఎక్స్పెరిమెంటల్ అరేంజ్మెంట్ కన్సిడర్ చేద్దాం. సో మస్ట్ మనకి ఇంటర్ఫరెన్స్ ప్యాటర్న్ కావాలి అంటే కావాల్సింది ఏంటి? మోనోక్రోమాటిక్ సోర్స్. సో మోనోక్రోమాటిక్ సోర్స్ అంటే సోడియం ల్యాంప్ ద్వారా మనం లైట్ని ఇన్సిడెంట్ చేసాం. దేనిపైన? ఒక ప్లెయిన్ గ్లాస్ ప్లేట్ పైన మోనోక్రోమాటిక్ సోర్స్ని ఇన్సిడెంట్ చేస్తూ సో దాని నుంచి వచ్చిన రిఫ్లెక్షన్ రేస్ అనేవి మనకి ప్లేనో కాన్వెక్స్ లెన్స్ పైన ఇన్సిడెంట్ అయింది. సో ప్లేనో కాన్వెక్స్ లెన్స్కి వచ్చేటప్పటికి మనకి పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అంటే కర్వ్డ్ సర్ఫేస్ మనం ఎక్కడ పెట్టుకున్నాం? ప్లెయిన్ గ్లాస్ ప్లేట్ పైన ప్లేస్ చేసుకున్నాం. సో దాని పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ దగ్గర ఎయిర్ యొక్క థిక్నెస్ అనేది 0. సో రైట్ హ్యాండ్కి వచ్చినా లెఫ్ట్ హ్యాండ్కి వచ్చినా మనకి ఎయిర్ యొక్క థిక్నెస్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుందమ్మా. సో ఎప్పుడైతే మనకి లైట్ అనేది గ్లాస్ ప్లేట్ ద్వారా ప్లేనో కాన్వెక్స్ లెన్స్ పైన ఇన్సిడెంట్ అయిందో సో ఇన్సిడెంట్ అయిన వెంటనే మనకి సర్ఫేస్ని టచ్ చేసిన వెంటనే మనకి రిఫ్లెక్షన్స్ అవుతాయి. త్రూ ట్రాన్స్మిట్ అవుతూ అగైన్ మరలా మనకి ప్లెయిన్ గ్లాస్ ప్లేట్ యొక్క అప్పర్ సర్ఫేస్ని టచ్ చేస్తూ మనకి రిఫ్లెక్షన్స్ అవుతాయి. దోస్ టూ రేస్ ఆర్ సూపర్ ఇంపోజ్డ్ దెన్ ఫార్మ్ ద ఇంటర్ఫరెన్స్ ప్యాటర్న్. సో ఎక్కడ రీడ్ చేయగలము అంటే మనం త్రూ మైక్రోస్కోప్ ద్వారా మనం ఇక్కడ ఏర్పడే ఇంటర్ఫరెన్స్ ప్యాటర్న్ని విజిబుల్ చేయగలం. ఓకేనా? సో మోనోక్రోమాటిక్ సోర్స్ని ప్లెయిన్ గ్లాస్ ప్లేట్ పైన ఇన్సిడెంట్ చేస్తూ దాని ద్వారా వచ్చిన రిఫ్లెక్షన్స్ రేస్ని మనం ప్లెయినో కాన్వెక్స్ లెన్స్ పైన ఇన్సిడెంట్ చేస్తున్నాం. సో ఇన్సిడెంట్ చేస్తూ ఇక్కడికి వచ్చిన మనం ఇంటర్ఫరెన్స్ ప్యాటర్న్ని మైక్రోస్కోప్లో మనం విజిబుల్ చేయగలం. సో ఆ ఎక్స్పెరిమెంట్ అనేది ఎలా జరుగుతుందో కన్సిడర్ చేద్దాం. సో ఇంటర్ఫరెన్స్ ప్యాటర్న్ కావాలి అంటే మనకి ఖచ్చితంగా 2 సోర్సెస్ అనేవి ఉండాలి. సో ఆ సోర్సెస్ అనేవి ఎలా డివైడ్ అయినాయి, ప్యాటర్న్ అనేది ఎలా ఫామ్ అయింది, పాత్ డిఫరెన్సెస్ అనేవి ఎలా ఉన్నాయి అనేది కన్సిడర్ చేద్దాం. సో ఎప్పుడైతే మనకి ప్లెయిన్ గ్లాస్ ప్లేట్ ద్వారా లైట్ అనేది ఇన్సిడెంట్ అయిందో అగైన్ మనకి రిఫ్లెక్షన్స్ జరుగుతాయి యాజ్ వెల్ యాజ్ ట్రాన్స్మిషన్స్ కూడా కన్సిడర్ చేస్తుంది. ఆ రే అనేది మొత్తం డెన్సార్ మీడియం మొత్తం ప్రాపగేట్ అవుతూ దాని లోవర్ సర్ఫేస్ లేదా ఎయిర్ అండ్ డెన్సార్ బౌండరీని టచ్ చేస్తూ మనకి రిఫ్లెక్షన్ జరుగుతుంది. దాన్ని మనం రే 1 కింద కన్సిడర్ చేస్తున్నాం. ఎగైన్ మనకి ఇక్కడ ఎయిర్ ఫిలిం అనేది ఫామ్ అయింది కదా నాన్న, ఆ ఎయిర్ ఫిలిం గుండా ప్రాపగేట్ అవుతూ రే అనేది ఎప్పుడైతే మనకి గ్లాస్ ప్లేట్ యొక్క సర్ఫేస్ని టచ్ చేసిందో ఇట్ కాజెస్ ద రిఫ్లెక్షన్స్. ఇట్ ఈస్ డివైడెడ్ టు రే 2. సో ఇంటర్ఫరెన్స్ ప్యాటర్న్ ఫామ్ అవ్వాలి అంటే మొట్టమొదటి కండిషన్ మనకి సాటిస్ఫై చేసింది. 2 కొహరెంట్ సోర్సెస్ అనేవి ఏర్పడింది. ఎప్పుడైతే మనకి రే 1 అనేది రిఫ్లెక్ట్ అవుతుందో దెర్ ఈజ్ నో ఫేజ్ చేంజ్ బికాజ్ ఎక్కడి నుంచి మనకి ట్రాన్స్మిషన్ రే ద్వారా డెన్సార్ మీడియంలో మనకి రిఫ్లెక్షన్ అవుతుంది కాబట్టి ఈ రే అనేది ఎటువంటి ఫేజ్ చేంజ్ని కలిగి ఉండదు. అగైన్ ఆ రే మళ్ళీ ట్రాన్స్మిట్ అవుతూ ఎయిర్లో ప్రాపగేట్ అవుతూ డెన్సార్ మీడియంని టచ్ చేస్తుంది సర్ఫేస్ని, గ్లాస్ సర్ఫేస్ని. ఇక్కడి నుంచి రిఫ్లెక్ట్ అయిన దాన్ని రే 2 కింద కన్సిడర్ చేసుకుంటున్నాం. ఇక్కడ ఏంటి అంటే ఫేజ్ చేంజ్ అనేది యాడ్ అవుతుంది. ఫేజ్ చేంజ్ ఎంత యాడ్ అవుతుందమ్మా? రే 2కి వచ్చేటప్పటికి ఫేజ్ చేంజ్ అనేది పై యాడ్ అవుతూ పాత్ చేంజ్ అనేది λ/2 అనేది పాత్ డిఫరెన్స్ అనేది చేంజ్ అవుతుందన్న. సో రే 1లో మనకి దెర్ ఈజ్ నో ఫేజ్ చేంజ్. రే 2కి వచ్చేటప్పటికి ఫేజ్ కాస్త పై కింద చేంజ్ అవుతుంది, పాత్ కాస్త మనకి λ/2 అనేది యాడ్ అవుతుంది. అదే మనకి సెంటర్కి వచ్చేటప్పటికి ఇక్కడ మనకి ఏర్పడేది ఏంటి అంటే డార్క్ రింగ్ బికాస్ దెర్ ఈజ్ నో థిక్నెస్. స్టోక్స్ ప్రిన్సిపల్ ఫాలో అవుతూ ఇక్కడ ఏర్పడేది ఏంటి అంటే మనకి డార్క్ ఫ్రింజెస్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఆప్టికల్ పాత్ యొక్క డిఫరెన్స్ కండిషన్ ఏంటి? 2t ప్లస్ 2μt cos r ఈక్వల్ టు n ఇంటూ లాంబ్డా. సో మ్యాక్సిమా ఏర్పడాలి అంటే మనకి కండిషన్ ఏంటి? 2μt cos r ఈక్వల్ టు n ఇంటూ లాంబ్డా. ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమవుతుంది మనకి ఫేజ్ అనేది చేంజ్ అవుతుంది. దెన్ వీ యాడ్ ద పాత్ చేంజ్. సో 2μt cos r ప్లస్ λ/2 ఈక్వల్ టు n ఇంటూ లాంబ్డా. ఇంత పాత్ అనేది మనకి చేంజ్ అవుతుంది. అగైన్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్
రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఈజ్ 1 బికాజ్ ఎయిర్ ఫిలింలో ప్రాపగేట్ అవుతుంది మనకి. థిక్నెస్ ఎంత? థిక్నెస్ ఈజ్ t. దెన్ 2t cos r. thickness is t. then reflection r equal to 0. thickness is t. then r equal to value ఎంతమ్మా 0. then cos 0 value ఎంత 1 అవుతుంది. t. then r equal to value ఎంతమ్మా 0. then cos 0 value ఎంత 1 అవుతుంది నాన్న. then 2t plus lambda by 2 equal to n into lambda. సో ఇంటర్ఫరెన్స్ ప్యాటర్న్ ఫామ్ అవుతూ మనకి అక్కడ ఏర్పడిన మ్యాక్సిమా కండిషన్ ఏంటి? 2t plus lambda by 2 equal to n into lambda. అదే మనకి సెంటర్ పాయింట్కి వచ్చేటప్పటికి దెర్ ఈజ్ నో థిక్నెస్, t వాల్యూ 0 అయిపోతుందన్న. దెన్ lambda by 2 ఈజ్ ద ఫేజ్ చేంజ్. మనకి 2 రేస్ కింద స్ప్లిట్ అయ్యి ఇవి 2 రేస్ కూడా ఇంటర్ఫరెన్స్ ప్యాటర్న్ ఫామ్ అవ్వడానికి కాజ్ అవుతున్నాయి. సో ఇక్కడ వచ్చేవి ఏంటి అంటే ఆల్టర్నేటివ్ బ్రైట్ అండ్ డార్క్ రింగ్స్ అనేవి ఫామ్ అవుతాయి నాన్న. ఇక్కడ వచ్చే మనకి ఇంటర్ఫరెన్స్ ప్యాటర్న్ యొక్క రిజల్ట్ ఏంటి అంటే ఆల్టర్నేటివ్ బ్రైట్ అండ్ డార్క్ రింగ్స్. హియర్ సెంట్రల్ ఫ్రింజ్ అనేది డార్క్గా ఉంటుంది బికాజ్ ఆఫ్ అబ్రప్టివ్ ఫేజ్ చేంజ్ అనేది యాడ్ అవుతోంది కాబట్టి మనకి సెంట్రల్ ఫ్రింజ్ అనేది డార్క్గా ఫామ్ అవుతోంది. సో మనకి ఎక్స్పెరిమెంటల్ అరేంజ్మెంట్ చూసుకున్నాం, ఇంటర్ఫరెన్స్ అనేది ఎలా ఫామ్ అవుతుందో కన్సిడర్ చేసాం, దాని యొక్క ఆప్టికల్ పాత్ కండిషన్ని డిరైవ్ చేసుకున్నాం. 2t plus lambda by 2 equal to n into lambda. ఇప్పుడు న్యూటన్ రింగ్స్ అనేవి రిఫ్లెక్షన్ లైట్ ద్వారా ఎలా ఫామ్ అవుతున్నాయి, రిఫ్రాక్షన్ లైట్ ద్వారా ఎలా ఫామ్ అవుతున్నాయి, దాని యొక్క డయామీటర్స్ అనేవి కన్సిడర్ చేసుకోవచ్చు. వన్స్ అగైన్ ఐ రిపీట్, ఎక్స్పెరిమెంటల్ అరేంజ్మెంట్ ఒక మోనోక్రోమాటిక్ లైట్ని ప్లెయిన్ గ్లాస్ ప్లేట్ పైన ఇన్సిడెంట్ చేసుకుంటూ సో దాన్ని వచ్చిన రిఫ్లెక్షన్ రేస్ని ప్లెయినో కాన్వెక్స్ లెన్స్ పైన ఇన్సిడెంట్ చేస్తూ ఇక్కడ వచ్చిన ఇంటర్ఫరెన్స్ ప్యాటర్న్ మనం మైక్రోస్కోప్లో విజిబుల్ చేయగలుగుతున్నాం. ఆ రేస్ అనేవి ఎలా డివైడ్ అయినాయి? సో దట్ ఈస్ ద రిఫ్లెక్షన్ రే 1 అగైన్ ఎయిర్లో ట్రాన్స్మిట్ అవుతూ ప్లెయిన్ గ్లాస్ ప్లేట్ని టచ్ చేస్తూ రిఫ్లెక్ట్ అయింది రే 2. సో రే 1కి వచ్చేటప్పటికి ఫేజ్ చేంజ్ అనేది ఏమీ యాడ్ అవ్వట్లేదు. రే 2కి వచ్చేటప్పటికి స్టోక్స్ ప్రిన్సిపల్ ఫాలో అవుతూ మనకి చేంజ్ ఆఫ్ రిఫ్లెక్షన్ ఫాలో అవుతూ ఫేజ్ అనేది చేంజ్ అవుతోంది. సో ఆప్టికల్ పాత్ కండిషన్ ఏమొచ్చింది? 2 plus lambda by 2 equal to n into lambda. సో ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేయాలి మనం? రింగ్స్ యొక్క డయామీటర్ని ఫైండ్ అవుట్ చేద్దాము. సో రింగ్స్ యొక్క డయామీటర్ని ఫైండ్ అవుట్ చేయడం కోసం మనం అగైన్ వీ కన్సిడర్ ద ప్లెయినో కాన్వెక్స్ లైన్స్. ఈ పాయింట్ని మనం పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ని O అనుకుంటున్నాను, ఎయిర్ ఫిలిం యొక్క థిక్నెస్ని T అనుకుంటున్నాను నాన్న. సో ఎయిర్ ఫిలిం యొక్క థిక్నెస్ ఈజ్ T. సో ఈ పాయింట్ని ఏమనుకుంటున్నాము అంటే n కింద కన్సిడర్ చేసుకుంటున్నాం. సో దీని యొక్క పాయింట్ నుంచి సర్కిల్ పైన ఉండే డిస్టెన్స్ని ఏమనుకుంటున్నారు? రేడియస్ క్యాపిటల్ R, స్మాల్ r, దెన్ క్యాపిటల్ R ఈజ్ ద రేడియస్ ఆఫ్ కర్వేచర్. సో ఎండింగ్ పాయింట్ ఈజ్ D అనుకుంటున్నాను. సో ఈ స్టార్టింగ్ అండ్ ఎండింగ్ పాయింట్స్ని P అండ్ Q కింద రిప్రజెంట్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడు ఏంటి అంటే మనం న్యూటన్ రింగ్స్ ఎక్స్పెరిమెంట్ ద్వారా వచ్చిన ఇంటర్ఫరెన్స్ ప్యాటర్న్ ఎక్కడ ఏం ఫామ్ అయినాయి? మనకి ఆల్టర్నేటివ్ బ్రైట్ అండ్ డార్క్ రింగ్స్ ఫామ్ అయినాయి. ఆ రింగ్స్ యొక్క డయామీటర్ని ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఇంటర్ఫరెన్స్ ప్యాటర్న్ అనేది మనకి రిఫ్లెక్షన్ ద్వారా అయినా రీడ్ చేయొచ్చు, లేదా రీఫ్రాక్షన్ ద్వారా అయినా చెప్పుకోవచ్చు అన్న. సో ఫస్ట్ మనం రిఫ్లెక్షన్ కేసు కన్సిడర్ చేద్దాం. సో మనకు వచ్చిన ఆప్టికల్ పాత్ డిఫరెన్స్ కండిషన్ ఏంటి? 2t plus lambda by 2 equal to n into lambda. ఫర్ మాక్సిమా కన్సిడర్ చేద్దాం. ఫస్ట్ ఫర్ మాక్సిమా కండిషన్ ఏంటన్నా 2t plus lambda by 2 equal to n into lambda. then 2t equal to n into lambda minus lambda by 2. 2t equal to 2n minus 1 into lambda by 2. సో బ్రైట్ ఫ్రింజ్ యొక్క కండిషన్. సో బ్రైట్ ఫ్రింజ్ యొక్క కండిషన్ ఏమొచ్చింది? 2t equal to 2n minus 1 into lambda by 2. సో సేమ్ యాజ్ డార్క్ ఫ్రింజ్ యొక్క కండిషన్ ఎలా రాసుకోవచ్చు మనం? 2t equal to n into lambda. సో బ్రైట్ ఫ్రింజ్ డార్క్ ఫ్రింజ్ యొక్క కండిషన్స్ని
కన్సిడర్ చేసుకున్నాం. సో మనం థిక్నెస్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయడం కోసం వీ విల్ కన్సిడర్ ద అగైన్ ప్లేనో కాన్వెక్స్ లెన్స్. సో దీని యొక్క సర్ఫేస్ నేను ఇంక్రీజ్ చేసుకుంటూ కన్సిడర్ చేసుకున్నాను అన్న. అగైన్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ని ఓ అనుకుంటున్నాను. సో రేడియస్ ఈజ్ స్మాల్ ఆర్, రేడియస్ ఆఫ్ కర్వేచర్ క్యాపిటల్ ఆర్. ఓ నుంచి ఎన్నుకున్న డిస్టెన్స్ అంటే ఎయిర్ ఫిలిం యొక్క థిక్నెస్ టీ కింద కన్సిడర్ చేసుకున్నాం. సో టీ ఫైండ్ అవుట్ చేయడం కోసం we consider the properties of circle. Properties of circle. Then n into p nq equal to on into d into n. So circle properties prakaram np into nq equal to on into dn. So np value n నుంచి పీకున్న డిస్టెన్స్ ఏమనుకుంటున్నాం మనం స్మాల్ ఆర్ ఇంటూ ఎన్క్యూ ఈజ్ ఆల్సో స్మాల్ ఆర్. ఓ నుంచి ఎన్కున్న డిస్టెన్స్ ఎయిర్ ఫిలిం యొక్క థిక్నెస్ కింద కన్సిడర్ చేసుకున్నాం టీ. అగైన్ ఏం కావాలి మనకి డి నుంచి ఎన్కున్న డిస్టెన్స్ కావాలి. రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఎంత అనుకుంటున్నాం మనం క్యాపిటల్ ఆర్. సో టోటల్ కన్సిడర్ చేసుకుంటే ఆర్ ప్లస్ ఆర్ దట్ ఈజ్ 2r. మనకు కావాల్సింది డిఎన్ కాబట్టి 2r మైనస్ టీ. సో ఇది లెస్ చేస్తే మనకి డి నుంచి ఎన్కున్న డిస్టెన్స్ వస్తుంది కదా నాన్న. సో డిఎన్ వాల్యూ ఈక్వల్ టు 2r మైనస్ టీ. ఆర్ ఇంటూ ఆర్ ఈక్వల్ టు టీ ఇంటూ 2r మైనస్ టీ. సో ఆర్ ఇంటూ ఆర్ మీన్స్ ఆర్ స్క్వేర్. మల్టిప్లై చేసేయండి 2rt మైనస్ టీ స్క్వేర్ ఈజ్ అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు 2rt కింద కన్సిడర్ చేసుకుంటున్నాం. దట్ ఈజ్ ఆర్ స్క్వేర్ ఈక్వల్ టు 2rt. సో మనం సబ్స్టిట్యూట్ చేయాలి అంటే ఈక్వేషన్స్లో ఏ వాల్యూ కావాలి టీ వాల్యూ కావాలి. దెన్ టీ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్ బై 2 ఇంటూ ఆర్. టీ వాల్యూ వచ్చింది మనకి టీ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్ బై 2 ఇంటూ ఆర్. సో దీన్ని సబ్స్టిట్యూట్ చేసుకుంటూ బ్రైట్ ఫ్రింజ్ ఎలా ఉంది డార్క్ ఫ్రింజ్ ఎలా ఉంది అనేది క్యాలిక్యులేట్ చేద్దాం. ఇన్ కేస్ ఆఫ్ బ్రైట్ ఫ్రింజ్ కండిషన్ ఏంటి మనకి 2t ఈక్వల్ టు 2n మైనస్ 1 లాంబ్డా బై 2. టీ వాల్యూ ఎంత వచ్చింది ఆర్ స్క్వేర్ బై 2 ఇంటూ ఆర్. దట్ మీన్స్ 2 ఇంటూ ఆర్ స్క్వేర్ బై 2r ఈక్వల్ టు 2n మైనస్ 1 లాంబ్డా బై 2. సో 2 క్యాన్సిల్. దెన్ ఆర్ స్క్వేర్ ఈక్వల్ టు 2n మైనస్ 1 లాంబ్డా ఇంటూ క్యాపిటల్ ఆర్ బై 2. సో ఆర్ని ఎలా రాసుకోవచ్చు మనం d బై 2 కింద రాసుకోవచ్చు కదా అన్న. డయామీటర్లో సగం ఉండేదాన్ని మనం రేడియస్ కింద చెప్పుకుంటాం. దెన్ d బై 2 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 2n మైనస్ 1 లాంబ్డా ఇంటూ ఆర్ బై 2. స్క్వేర్ చేసేయండి. d స్క్వేర్ బై 4 ఈక్వల్ టు 2n మైనస్ 1 లాంబ్డా ఇంటూ ఆర్ బై 2. సో ఇందులో ఎన్ని టైమ్స్ పోద్ది 2 టైమ్స్. దెన్ d స్క్వేర్ ఈక్వల్ టు 2 లాంబ్డా ఆర్ ఇంటూ 2n మైనస్ 1. మనకు కావాల్సిన వాల్యూ ఏంటి డయామీటర్ వాల్యూ. సో త్రూ అవుట్ రూట్ అప్లై చేస్తే d ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 2 లాంబ్డా ఆర్ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 2n మైనస్ 1. దట్ ఈజ్ diameter of bright fringe is proportional to 2n minus 1. So d is proportional to 2n minus 1. n is all natural numbers 0, 1, 2, 3. మనం సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఇక్కడ వచ్చే వాల్యూ ఏంటి అంటే ఆడ్ నెంబర్స్ అనేవి వస్తాయి. దెన్ diameter of bright fringe is proportional to the square root of 2n minus 1. సేమ్ యాజ్ డార్క్ రింగ్ని కన్సిడర్ చేద్దాం. సేమ్ యాజ్ డార్క్ రింగ్ని కన్సిడర్ చేద్దాం నన్ను. డార్క్ రింగ్ యొక్క కండిషన్ ఏంటి 2t ఈక్వల్ టు n ఇంటూ లాంబ్డా. టీ వాల్యూ ఎంత వచ్చింది మనకి ఆర్ స్క్వేర్ బై 2r. దట్ ఈక్వల్ టు n ఇంటూ లాంబ్డా. సో 2 క్యాన్సిల్. ఆర్ స్క్వేర్ ఈక్వల్ టు n ఇంటూ లాంబ్డా క్యాపిటల్ ఆర్. అగైన్ ఆర్ ఈజ్ రీవ్రిటన్ యాజ్ d స్క్వేర్ బై 4 n ఇంటూ లాంబ్డా ఇంటూ ఆర్. d స్క్వేర్ ఈక్వల్ టు 4n లాంబ్డా ఆర్. మనకు కావాల్సింది d వాల్యూ. సో 2,
4n lambda r. సో రూట్లోంచి 4 బయటకు వస్తే మనకి 2 స్క్వేర్ రూట్ ఆఫ్ n lambda r. అగైన్ డార్క్ రింగ్ యొక్క డయామీటర్ కూడా ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ n. n మీన్స్ 0 1 2 3 న్యాచురల్ నెంబర్స్ అన్నీ కన్సిడర్ చేసుకుంటున్నాం. సో బ్రైట్ రింగ్కి మనకి d ఈజ్ ప్రపోర్షనల్ టు 2n మైనస్ 1 ఆడ్ నెంబర్స్ వస్తాయి. సో డార్క్ రింగ్కి మనకి d ప్రపోర్షనల్ టు రూట్ n ఎనీ నెంబర్స్ అనేవి మనం కన్సిడర్ చేసుకోవచ్చు. సో రిఫ్లెక్షన్ లైట్ ద్వారా ఏర్పడే న్యూటన్ రింగ్స్లో ఇంటర్ఫిరెన్స్ ప్యాటర్న్ని రీడ్ చేసుకున్నాం మనం. రిఫ్లెక్షన్ లైట్ ద్వారా వచ్చిన ఇంటర్ఫిరెన్స్ ఫ్రింజెస్ యొక్క డయామీటర్ని చూసుకున్నాం. సో ఈ కేసులో ఏంటి అంటే రీఫ్రాక్షన్ ద్వారా ఏర్పడిన ఇంటర్ఫిరెన్స్ ఫ్రింజెస్ యొక్క డయామీటర్ని ఫైండ్ అవుట్ చేద్దాం. రీఫ్రాక్షన్ అంటే దర్ ఈజ్ నో ఫేజ్ చేంజ్. సో బ్రైట్ ఫ్రింజ్ యొక్క కండిషన్ ఎలా ఉంటుంది మనకి? బ్రైట్ ఫ్రింజ్ యొక్క కండిషన్ ఈజ్ 2t ఈక్వల్ టు n lambda యాజ్ వెల్ యాజ్. డార్క్ ఫ్రింజ్ యొక్క కండిషన్ ఎలా ఉంటుంది? డార్క్ ఫ్రింజ్ యొక్క కండిషన్ ఈజ్ 2t ఈక్వల్ టు 2n మైనస్ 1 lambda బై 2. వీ నో దట్ t వాల్యూ ఎంత వచ్చిందమ్మా లాస్ట్ కేసులో మనకి r² బై 2r. ఈ 2 వాల్యూని బ్రైట్ ఫ్రింజ్లోను డార్క్ ఫ్రింజ్లోను సబ్స్టిట్యూట్ చేసుకుందాం. సో సబ్స్టిట్యూట్ చేసుకుంటే 2 ఇంటూ r² బై 2r ఈక్వల్ టు n lambda. దెన్ 2 క్యాన్సిల్, r² వాల్యూ ఎంత వస్తుందమ్మా? n lambda r. r² అంటే మనకి d² బై 4 n lambda r. దెన్ d² ఈక్వల్ టు 4n lambda r. దెన్ త్రూ అవుట్ స్క్వేర్ రూట్ అప్లై చేస్తే మనకి d వాల్యూ d ఈక్వల్ టు 2 into square root of n lambda r. Here d is directly proportional to root n. So bright fringe లో కండిషన్ ఏమొచ్చిందన్న మనకి d ఈక్వల్ టు 2 into root of n lambda r. So d is directly proportional to root n. Same as dark fringe ని కన్సిడర్ చేద్దాము. 2 into t వాల్యూ ఎంత? r² by 2r. So that equal to 2n minus 1 lambda by 2. So 2 cancel, r² equal to 2n minus 1 lambda into r by 2. Then r² equal to r² ని ఎలా రాయొచ్చు మనం? d² by 4 2n minus 1 lambda into r by 2. 2 ఇందులో మనకి 2 times, then d² equal to 2 lambda r into 2n minus 1. Again d is written as square root of 2 lambda r into square root of 2n minus 1. So d is directly proportional to the square root of 2n minus 1. డార్క్ ఫ్రింజ్ యొక్క కండిషన్ ఏమొచ్చింది? d ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 2 lambda r ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 2n మైనస్ 1. సో రీఫ్రాక్షన్ లైట్లో చెప్పుకుంటున్నాం నాన్న. అదే రిఫ్లెక్షన్కి వచ్చేటప్పటికి మనకి ఇది బ్రైట్ ఫ్రింజ్ యొక్క కండిషన్ అయింది, ఈ కేసు మనకి డార్క్ ఫ్రింజెస్ యొక్క కండిషన్ అయిందన్న. సో దిస్ ఆల్ ఎక్స్ప్లెనేషన్ అబౌట్ ద ఇంటర్ఫిరెన్స్ ప్యాటర్న్ డ్యూ టు ద న్యూటన్స్ రింగ్స్. సో న్యూటన్ రింగ్స్ ద్వారా వచ్చిన ఇంటర్ఫిరెన్స్ ప్యాటర్న్లో మనం డయామీటర్ ఆఫ్ రింగ్స్ని ఫైండ్ అవుట్ చేసాం. త్రూ రిఫ్లెక్షన్ ద్వారా చెప్పుకున్నాం, యాజ్ వెల్ యాజ్ రీఫ్రాక్షన్ ద్వారా కూడా నేర్చుకున్నాం నాన్న. నెక్స్ట్ ఏంటి అంటే మనకి ఇంటర్ఫిరెన్స్ ప్యాటర్న్ ఫామ్ అవ్వడానికి యూజ్ చేసిన సోడియం ల్యాంప్ యొక్క వేవ్ లెంత్ని ఫైండ్ అవుట్ చేసుకుందాం. సో వేవ్ లెంత్ ఆఫ్ మోనోక్రోమాటిక్ సోర్స్. సో వేవ్ లెంత్ ఆఫ్ సోడియం ల్యాంప్. మనం యూజ్ చేసిన మోనోక్రోమాటిక్ సోర్స్ ఏంటి? సోడియం ల్యాంప్. సో దీని యొక్క వేవ్ లెంత్ని ఫైండ్ అవుట్ చేస్తున్నాం మనం. సో ఏం ఫైండ్ అవుట్ చేస్తున్నాం మనం? వేవ్ లెంత్ ఆఫ్ ది మోనోక్రోమాటిక్ సోర్స్. యూజ్ చేసిన సోర్స్ ఏంటి అంటే సోడియం ల్యాంప్. దెన్ వీ విల్ కన్సిడర్ ద nth అండ్ n ప్లస్ pth రింగ్స్. ఈ 2 రింగ్స్ని కన్సిడర్ చేసుకుంటున్నాం. 2 కూడా ఏ రింగ్స్ కన్సిడర్ చేసుకుంటున్నాం నాన్న? డార్క్ రింగ్స్ని కన్సిడర్ చేసుకుంటున్నాం. సో డార్క్ రింగ్స్ ద్వారా మనం వేవ్ లెంత్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం.
సో మనకి డార్క్ రింగ్ యొక్క కండిషన్ ఏంటి, డిఎన్ స్క్వేర్ ఈక్వల్ టు 4n లాంబ్డా ఆర్. సో nth రింగ్ యొక్క nth డార్క్ రింగ్ యొక్క డయామీటర్ కండిషన్ ఏంటన్నా డి స్క్వేర్ ఈక్వల్ టు 4n లాంబ్డా ఆర్. సేమ్ n ప్లస్ pth రింగ్ని ఎలా రాసుకోవచ్చు మనం, 4 ఇంటూ n ప్లస్ p లాంబ్డా ఇంటూ ఆర్. సో దీని డయామీటరు తెలుస్తుంది అన్న. సో రెండింటి మధ్య డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. సో డి n ప్లస్ p హోల్ స్క్వేర్ మైనస్ dn స్క్వేర్ దట్ ఈక్వల్ టు 4n ప్లస్ p లాంబ్డా ఇంటూ ఆర్ మైనస్ 4n లాంబ్డా ఆర్. మల్టిప్లై చేసేయండి, 4n లాంబ్డా ఆర్ ప్లస్ 4p లాంబ్డా ఇంటూ ఆర్ మైనస్ 4n ఇంటూ లాంబ్డా ఆర్. సో ప్లస్ కాంపోనెంట్ మైనస్ కాంపోనెంట్ క్యాన్సిల్. దెన్ రిమైనింగ్ ఈక్వేషన్ ఈజ్ dn ప్లస్ p హోల్ స్క్వేర్ మైనస్ dn స్క్వేర్ ఈక్వల్ టు 4p లాంబ్డా ఇంటూ ఆర్. మనకు కావాల్సింది ఏంటి, వేవ్ లెంత్ వాల్యూ. దెన్ లాంబ్డా ఈక్వల్ టు dn ప్లస్ p హోల్ స్క్వేర్ మైనస్ dn స్క్వేర్ డివైడెడ్ బై 4pr. wavelength of monochromatic source, wavelength of sodium lamp is equal to diameter of n plus pth ring minus square root of diameter of nth ring divided by 4pr. r is the radius of curvature, p is the మనం ఇచ్చుకుంటున్న rings. lambda equal to dn plus p whole square minus dn square by 4pr. సో దీని ఈ ఈక్వేషన్ యూజ్ చేసి మనం యూజ్ చేసిన మోనోక్రోమాటిక్ సోర్స్ యొక్క వేవ్ లెంత్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో మనం న్యూటన్ రింగ్స్ ఎక్స్పెరిమెంటల్ అరేంజ్మెంట్ చూసుకున్నాం నాన్న. సో ఇంటర్ఫరెన్స్ ప్యాటర్న్ ఎలా ఫామ్ అవుతుందో నేర్చుకున్నాం. సో ఇంటర్ఫరెన్స్ ప్యాటర్న్ అనేది రిఫ్లెక్షన్ ద్వారా రీఫ్రాక్షన్ ద్వారా కూడా నేర్చుకున్నాం. సో వాటిలో వచ్చే డార్క్ అండ్ బ్రైట్ ఫ్రింజెస్ యొక్క డయామీటర్స్ని నేర్చుకున్నాం. యాజ్ వెల్ యాజ్ మనం యూజ్ చేసిన మోనోక్రోమాటిక్ సోర్స్ యొక్క వేవ్ లెంత్ను కూడా చెప్పుకుంటున్నాం. లాంబ్డా ఈక్వల్ టు డిఎన్ ప్లస్ పీ whole square minus dn square by 4pr. This is explanation all about the Newton's rings.